ఫస్ట్ రెసిపీ దోశలు సూపర్ టేస్ట్గా సూపర్ ఉన్నాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి. దోశలకని బియ్యం నానబెట్టుకున్నా. అందుకు మంచిగా రేషన్ బియ్యం తీసుకొని చెరిగి ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే అంత తీసేసుకొని దాంట్లోకి ఒక గ్లాసు రాగులు, 1 కేజీ బియ్యానికి 1 గ్లాసు రాగులు తీసుకున్నా, 1 గ్లాసు మినపగుండ్లు, పావు వంతు పచ్చెనగపప్పు, మెంతులు 2 టేబుల్ స్పూన్లు. ఇవన్నీ ఇందులోకి తీసుకున్నా కదా. 1 గ్లాసు అటుకులు, అదే గ్లాస్తో 1 గ్లాసు అటుకులు. ఇవి 1 గంట ముందు మనం ఇవి మిక్సీ పెట్టుకుంటాం అనగా ఇవి నానబెట్టుకుందాం. కడిగి ఇవి పక్కన పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఇవి కడిగేసుకుంటాం. ఇవి మంచిగా కడిగి బియ్యము ఇవన్నీ తెల్లగా వచ్చేదాకా కడిగేసుకొని 4 సార్లు కడిగేసుకున్నాం. ఇట్లనే ఒక 4 సార్లు. ఇప్పుడు ఒకసారి కడిగినా కదా, ఇది ఒకసారి ఇంకా 2 సార్లు కడిగేసుకొని తీసుకున్నాం. ఇట్లా మంచిగా 4 సార్లు కడిగేసుకున్నా. ఇప్పుడు బియ్యం మునగదాక నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు మునగదాక నీళ్ళు వేసుకున్నా కదా, ఒక 5 గంటల వరకు నాననిద్దాం బియ్యం. ఒక 6 గంటలు కాదు, 7 గంటలు నానే బియ్యము. ఎందుకంటే నాకు మిక్సీ పట్టుడు కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇట్లా ఆపేసుకోవాలి. ఆపేసుకొని నీళ్ళు వేసుకో. నేను అటుకులు కూడా కడిగి నానబెట్టుకున్నా. ఇట్లా నీళ్ళు వేసుకొని మిక్సీ పెట్టుకుందాం. మెత్తగా మిక్సీ పెట్టుకున్నా. ఇప్పుడు ఒక గిన్నెలకు తీసేసుకోవాలి. ఈ అటుకులు ఉన్నాయి కదా, కొన్ని వాయికి వేసుకుంటా మిక్సీ పెట్టుకోవాలి. మొత్తం అంతా మిక్సీ పట్టుకున్నా కదా, ఒకసారి పిండి అంతా కలిసేలాగా కలుపుకొని మూత వేసుకొని నైట్ అంతా నాననిద్దాం. పిండి అంతా పొంగింది. ఇప్పుడు మనకి ఎంతగా ఉన్నా అంతా తీసేసుకున్నాము. ఇది కడిమే ఫ్రిడ్జ్లో పెడదాము. దోశల వీడియో తయారీ విధానం చూద్దాం. ఇది పర్ఫెక్ట్ కొలతలతో చేసిన పర్ఫెక్ట్గా సన్నగా కూడా వచ్చినాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది రెండో వైపు తిరిగేసుకుందాము. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ కింద మంచిగా క్రిస్పీగా ఎట్లా కాలింది చూడు.
పర్ఫెక్ట్గా ఇగో క్రిస్పీగా ఎట్లా వచ్చినాయి చూడు ఇగో